సీనియర్ సిటిజన్స్ అంటే 85 వయసు పూర్తి అయి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కొన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సెపరేట్గా ఒక క్యూ మేనేజ్మెంట్ కూడా సెపరేట్ క్యూ పెడుతున్నాము. మీరు త్వరగా వచ్చి ఓటు వేసేసి త్వరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఎవరెవరు పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు, ఎవరెవరికి ఈ వికలాంగులు ఉన్నారు, వాళ్ళు ఓటు పోలింగ్ స్టేషన్స్ వరకు వచ్చేసి ఓటు వేయకుండా కుదిరిపోయిన వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్, వాళ్ళని ఎవరైనా సపోర్ట్ చేసి రాలేకపోయిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ అంటే వాళ్ళ ఇంటి వద్దనే ఓటు వేయడానికి కూడా కొన్ని చర్యలు తీసుకోవడం కూడా ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా నేను పోలింగ్ స్టేషన్స్కి వచ్చేసి నా బాధ్యతలు పూర్తి చేస్తాను అని చాలా మంది చెప్పడం జరిగింది. చాలా సంతోషం ఆ విషయంలో. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో మీరు పాల్గొనాలి. 13 మే తారీఖు వేరే ఏం పండుగలు మనం పెట్టుకోకుండా మన సొంత ఇంట్లో ఒక ముఖ్య పండగ ఉంటే ఎట్లా ఉంటామో అట్లా అందరూ కూడా ఏకంగా ఇక్కడ కథల్లో వచ్చేసి ఈ పోలింగ్ స్టేషన్స్ లో మీరు ఓటు వేయవలసిందిగా మీ అందరికీ కోరుతున్నాను.